అక్క ధర్నా కూర్చోవాలంటే గాంధీ బొమ్మ కాడ కూడా వస్తావుగా అమ్మ ఊరు మొత్తం తెచ్చి ధర్నా కూర్చున్నాం వాడ ఎవడేం చేస్తారు చూద్దాం ఉంటాడు బెంగళూరులో ఏమి కొంచెం మధ్య పద 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 ఏనే కదా వాడు కార్యకర్త వాడే వాడు చేస్తాడు కొడుకు సార్ వాళ్ళు వచ్చినారు న్యాయం చేస్తారు గమ్మునుండు నువ్వేం మాట్లాడద్దు న్యాయం జరగాలి ఆంధ్రప్రదేశ్ న్యాయం జరగాలి ఆంధ్రప్రదేశ్ న్యాయం జరగాలి ఆంధ్రప్రదేశ్ న్యాయం జరగాలి చెప్పండి ఎవరు ఆంధ్రప్రదేశ్ న్యాయం జరగాలి. నేను పెళ్లి చేసుకున్న దగ్గర ఉన్నాను. అక్కడి నుంచి నేను లవ్ చేసిన అబ్బాయి తోడుకొని వచ్చేసాడు. స్టేషన్ దగ్గరికి వెళ్ళి తాళి తీర్చి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పినాడు. ఇప్పుడు ఇక్కడ తోడుకొని వచ్చి నేను చేసుకోను అని చెప్తా అన్నాడు. నాకు న్యాయం కావాలి, పెళ్లి చేసుకోవాలి. నాకు 2 years అయింది మ్యారేజ్ అయ్యి. 1 year తనతో లవ్ చేస్తాను. తనే తోడుకొని వచ్చేసాడు. అక్కడి నుంచి తోడుకొని వచ్చి నువ్వు తాళి తీర్చి నేను చేసుకుంటాను అని చెప్పినాడు. ఆ తర్వాత ఏదో గండాలు అది ఇది అనేసి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోకుండా ఇది చేస్తా అన్నాడు. నాకు న్యాయం కావాలి ఇప్పుడు. నాకు పెళ్ళయింది. నా పేరు సౌమ్య. నా ఏజ్ 18. నాకు పెళ్ళయింది. పెళ్ళైన దగ్గర నుంచి ప్రాబ్లమ్స్, విడాకులు కావాలనేసి నేను బాగా థింక్ చేసుకున్నా. తర్వాత చెప్తాను. వాళ్ళు పొత్తింట్లో నుండి తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు నేను చేసుకోవాలని మోసం చేస్తాను. కానీ పెళ్లి కావాలి. ఎందుకంటే ఒక అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు ఏమని తీసుకొస్తారు? పెళ్లి చేసుకుంటానని తీసుకొచ్చినాడు. ఆ పెళ్లి ఈరోజు జరగాలి. ఇది మాకు న్యాయం కావాలి. ఇది నేను చెప్పేది. పాప గురించి వాళ్ళు అక్కడ పత్రపల్లి వాళ్ళు తీసుకున్నారు. మేము ఇలా ఇప్పుడు అమ్మాయి తోడుకొచ్చినంత పెళ్లి కావాలి. ఇది మా అమ్మాయి. ఎందుకంటే తల్లిదండ్రులు వదిలేం కదా, అందరూ వదిలేసినట్టుగా మేము వదిలేలేం కదా. అది పెళ్లి కావాలని అడుగు. నాకు న్యాయం కావాలి, పెళ్లి కావాలి. అతన్నే నన్ను పెళ్లి చేసుకోవాలి, అతనితోనే ఉండాలి.